వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం వల్ల ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన మరి మంత్రివర్గ విస్తరణము ఇయల్ల రేపు అని నాంచుకుంటూ ఆ ఇక రకరకాలుగా అంటే ఎలక్షన్లు కూడా అంటే స్థానిక ఎన్నికల మీద కూడా ప్రభావం పడతా ఉన్నది. స్థానిక ఎన్నికలు కూడా మరి అగొచ్చే అని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతూ ముందుకు పోతున్న పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. కానీ మంత్రివర్గ విస్తరణ ఇయ్యాల రేపు అనడం పట్ల నిరుత్సాహానికి గురవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా కానీ కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి పదవులు కేటాయించాలనే విషయమై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తూ ఉన్నది. మన ప్రధానంగా బీసీ, ఎస్సీ, మాల, ఎస్సీ, మాదిగ, ఎస్టీ వర్గాలపై ఫోకస్ చేసినట్లు సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఈసారి కేటాయింపులో మాత్రం వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి ఒక వార్త మనకు వినిపిస్తుంది. మరి ఈ సస్పెన్స్తో ఆశావాహుల్లో ఒకంత ఉత్కంఠ, మరోవైపు ఆందోళన నెలకొన్నట్లు కూడా మరి మనకు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి వీళ్ళు ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ ఎత్తుగడలు సక్సెస్ అవుతామని అనుకుంటా ఉన్నారు. మరి ఒక సీట్ ఇచ్చినంత మాత్రాన, ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన కాదు, అక్కడ ప్రజలకు ఖచ్చితంగా మేలు చేసే విధంగా ఏ పనులు చేసినా ప్రజలు ఎందుకంటే ఏ రాజకీయ ఎస్సీలలో ఉండని, ఎస్టీలలో ఉండని, బీసీలు ఎవడైనా సరే మళ్ళా గట్లనే రెడ్డి చేసినట్టే ఎత్తున్నాడు, వేలుమూలు చేసినట్టే ఎత్తున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకులు ఏ కులపోళ్ళు వచ్చి పనిచేసినా గదే పద్ధతి ఉంటుంది.